మా కొద్ది పాక్ దొరతనం నిజమైనటువంటి ఆజాదీ కోసం నిర్దిష్టటువంటి ఆజాద్ కశ్మీర్ కరెంటు ఛార్జీలు యూనిట్ 35 నుంచి 45 రూపాయలకు చేరడం, గోధుమ పిండి కొరతపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం. పీఓకే అసెంబ్లీలో కశ్మీర్ శరణార్థులకు కేటాయించినటువంటి 12 సీట్లో దొడ్డిదారిన తరవారిని కూర్చోబెడుతున్నటువంటి పాకిస్తాన్ ఆ సీట్లు రద్దు చేయాలి, పాకిస్తాన్ ఆర్మీ వెళ్లిపోవాలని డిమాండ్. పీఓకే ప్రజల నిరసనలు అణచివేస్తున్న పాక్ సైన్యం ఆ ప్రాంతానికి ఆహారం ఔషధ సరఫరా నిలిపివేత. సాయం కోసం భారతదేశం వైపు చూస్తున్నటువంటి పీఓకే ప్రజలు తమ డిమాండ్లు నెరవేర్చకుండానే 9న అంతిమ నిర్ణయాత్మక చర్యకు దిగుతామని పాకిస్తాన్ సర్కార్కు హెచ్చరిక అంటూ చూస్తున్నాం. సో 100% పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతుందో 100% అది భారతదేశంలో భూభాగమే. సో ఇప్పుడు పాకిస్తాన్ పీఓకేను మనం స్వాధీనం చేసుకుంటున్నామా లేదా? ఆ ప్రజలు కోరుకుంటున్నారు, భారతదేశంలో విలీనం కావడానికి ఆ ప్రజలు కోరుకుంటున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో బరాబర్ పీఓకేను మనం స్వాధీనం చేసుకోవాలి. మరి ఆ దిశగా మోడీ పీఓకేను స్వాధీనం చేసుకుంటాడా లేదా చూద్దాం. ఎందుకంటే ఆ ప్రజలు అలల్లాడుతున్నారు. పాకిస్తాన్ చేసినటువంటి ఆకృత్యాలకు, పాకిస్తాన్ చేసినటువంటి దుర్మార్గాలకు ఈరోజు ఆ ప్రజలందరూ కూడా, ఆ ఆజాదీ కాశ్మీర్ ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. భారతదేశానికి సంబంధించిన సహాయం కోసం వాళ్ళు ఎదురుచూపు చూస్తూ ఉన్నారు. మరి అలాంటి ప్రజలను మనం కలుపుకోవాలి కదా. కలుపుకుంటాడా మోడీ? కలుపుకునే అవకాశం ఉందా? నాకు డౌటే. పేరుకే ఆజాద్ కశ్మీర్గా ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇప్పుడు నిజమైనటువంటి ఆజాదీ కోసం నినదిస్తోంది. నిత్యం నిరసనలు ఆందోళనతో అట్టుడికిపోతుంది. మా కొద్ది పాక్ దొరతనం అని తేల్చెబుతుంది. దశాబ్దాలుగా పాక్ నియంతృత్వం కింద నలిగిపోయినటువంటి స్థానికులు తిండి కోసం కరెంటు ఛార్జీల తగ్గింపు కోరుతూ 3 ఏళ్ల క్రితం మొదలుపెట్టినటువంటి శాంతియుత నిరసనలు పెరుగుతున్నటువంటి ప్రజాగ్రహంతో పెను జ్వాలగా మారాయి. కశ్మీరీ శరణార్థుల పేరిట తమ అసెంబ్లీలో 12 సీట్లో పాక్ తన వారిని దోచిన కూర్చోబెట్టడం, దాన్ని సుప్రీంకోర్టులో సైతం అడ్డుకోకపోవడంతో జూన్ మొదటి వారం నుంచే పీఓకే అగ్నిగుండంలా రగులుతోంది. మహిళలు, పిల్లలు సైతం రోడ్ల మీదకి వచ్చి పాక్ సైన్యం తమ గడ్డ మీద నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాశ్మీర్ ప్రజల స్వాతంత్ర ఆకాంక్ష గురించి ప్రపంచ వేదికలపై పదే మొసలి కన్నీళ్లు కార్చేటువంటి పాకిస్తాన్ పీఓకే ప్రజల నిరసనలు అత్యంత క్రూరంగా అణచివేస్తోంది. దానికి భారతదేశం ఖచ్చితంగా మనం వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం, మరి ఆదుకుంటారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది.